మహిమపరచడానికి మరింతవరకు దేవుడు మనతో ఉండి మనలను బలపరచి నడిపించిన దేవాదేవునికి స్తుతులు కలుగునుగాక. ఆమెన్ చెప్తారా? మంచిది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగం నుంచి ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాటని మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ఒక నామములో వారికి బాప్తీసము ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. చాలు. యేసు ప్రభువారు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, మీరు వెళ్ళి శిష్యులగా చేయుడి, తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ కుమారుని యొక్క నామములో వారికి బాప్తీసము ఇచ్చుచు. హల్లెలూయా. బాప్తీసం ఇచ్చుచు. ఈరోజు చాలా మతాల్లో మనకు కనబడతాయి, ప్రాంతాల్లో కనబడుతుంటాయి. ఇప్పుడు ముస్లిమ్స్ చూసుకుంటే వారు పుట్టిన పిల్లకి ఏం చేస్తారంటే మగపిల్లకు సున్నత్ చేస్తారు. వారికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు చేస్తారు. ఇప్పుడు బ్రాహ్మిన్స్ని చూసుకుంటే వారు ఏం చేస్తారు? జంజం వేసుకుంటారు. ఎందుకు అంటే తిరిగి జన్మించారు. తిరిగి జన్మించారు. ఈరోజు యేసు ప్రభు కూడా ఆయన తన బిడ్డలకు చెప్తున్న మాట ఏమిటంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో మీరు బాప్తీసము ఇచ్చుచు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఇది. ఈరోజు భూమి మీద అనేక మంది చేస్తున్నారు. ఏంటి మాట? దేని కొరకు అంటే మార్పు కొరకు. బాప్తీసం ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చిన ఆజ్ఞను మనము నెరవేర్చినవని ఉండాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచ్చి ఏమంటాడంటే, మీరును బాప్తిసమందు పాతి పెట్టబడిన వారై ప్రభావమందు విశ్వాసముంచుట. ఏంటి? విశ్వాసించుట. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రభువారు అంటున్నాడు, ఆగేస్తున్నాడు, దేవుని యొక్క బిడ్డలు వారు బాప్తిజం పొందుకోవాలి. అది పొందుకున్నప్పుడంట అది వారి యొక్క విశ్వాసమును ఏం చేస్తారంట? తెలియపరుస్తారు. వారి యొక్క విశ్వాసమును. ఈరోజు దేవుళ్ళు ఉన్న నీవు నేను మనకు విశ్వాసం తెలియపరిచేది ఎలాగంటే, దేవునిలో బాప్తీసం చేత మృతులలో ఉండి తిరిగి లేచి మన విశ్వాసాన్ని మనం ఏం చేస్తాము? తెలియపరుస్తాం. మరలా అంటాడు భక్తుడు గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. క్రీస్తులోనికి మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. బాప్తిస్మం అనగా దేవుడిచ్చిన ఆజ్ఞ. బాప్తిస్మం అనగా మనకు విశ్వాసమును కనపరుచుట. బాప్తిస్మం అనగా క్రీస్తుని మనము ధరించుకొనుట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనము క్రీస్తుని ధరించుకున్నవాని ఉంటామో,
బాప్తీసం చేత